మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. ప్రతిరోజు దేవుని మాటలతో మన దినచర్యను ప్రారంభిస్తున్నాం. దేవుని మహాకృప వల్ల ఈ నూతన సంవత్సరం అనుకున్నాం. అప్పుడే 3 నెలలు ముగించి ఇదిగో ఏప్రిల్ 1వ తారీఖున ఏంటండి ఈ నూతన మాసంలో ప్రవేశించాం. మరి రోజు ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజు నుండి కనీసం దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటామని, ధ్యానిస్తామని, ప్రార్థిస్తామని, అనుసరిస్తామని అత్యధికంగా మనం దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా, నెలలు దొర్లుతూ ఉండగా, సంవత్సరములు గతించిపోతుండగా మా బ్రతుకులో నాయన నీకు సమీపస్తులుగా అవుటకు, నీకు ఇష్టలుగా ఉండుటకు, నీ రాజ్యము కొరకు సిద్ధపడుటకు మమ్మల్ని చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది చాలామందికి తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి మీరు అంతగా ఆసక్తిగా వినరేమో అని నాకు సందేహం. కానీ శిలువను ధ్యానించే కొలది అందులో ఉన్న సారం, శిలువ ద్వారా కలిగే శక్తి, మనం జుర్రుకునే ఆయన ప్రేమ అపారమైనది. సాధారణమైన మాటల్లో దేవుని ప్రేమను వివరిస్తున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని మనం గుర్తిస్తాం. క్రీస్తు మన కొరకు మరణించెను అని బైబిల్లో ఒక వచనం ఉందని మీకు తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలోని చివరి భాగం. క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇంకా స్పష్టంగా మనం అనునయించుకోవాలంటే క్రీస్తు నా కొరకు చనిపోయెను. ఏంటి? ఆయన ఎందుకు నా కొరకు చనిపోవాలి? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పుట్టక ముందే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది ఎలా సాధ్యం? జగతికి పునాది వేయబడక మునుపే ఆయన నిర్ణయంలో, ఆయన ఏర్పాటులో ఆయన సమస్తం ఎరిగినవాడు ఉన్నాడు గనుక మానవుడు అవిధేయుడు అవుతాడు. అతనికి విరుగుడు లేదు. మానవుని పాపమునకు పరిహారము వేరే విధంగా కలగదని గుర్తించిన మన ప్రభువు అప్పుడే స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకు వైరము కలుగజేతునని దేవుడు సర్పముతో చెప్పినప్పుడే అపవాది సంబంధులకు దేవుని స్త్రీ సంతానం అని ఎందుకు అన్నారంటే, మనందరం స్త్రీ పురుష సంపన్నముల వలన జన్మించాం. మనకు బిడ్డ పుట్టినప్పుడు ఎంత ప్రయాసపడి, ప్రసన వేదన పడి ఆమె కన్నప్పటికీ ఫలానా ఆయనకి కుమారుడు పుట్టారు అని ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును గనుక అని ఇలాగా పురుషులు అనేవారా అన్నట్టుగా ఉంటుంది అక్కడ. కానీ పురుష బీజ ఉన్న మౌలాన మన పురుష సంతానం. కానీ యేసుక్రీస్తు పురుషుని అవసరత లేకుండా కన్య మరియ గర్భాన పవిత్రుడిగా ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి వచ్చి పాపులమైన మన కొరకు పరిహారం చేశాడు. అతడు కాలు మీద కాటువేదువు, అతడు నిన్ను తల మీద కొడతాడు అన్నమాట. పాపం వల్ల వచ్చిన మరణాన్ని యేసు ప్రభువు తను మింగేసి, తను భరించి, తను జయించి